శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. వ్యాసం వసిష్ఠనప్తారం శక్తేః పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే సుఖతాతం తపోనిధిం. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. మాఘపురాణం 2వ అధ్యాయం. శివుడు పార్వతికి మాఘమాస మహిమ చెప్పుట. వశిష్ఠుల వారు మార్కండేయ వృత్తాంతమును శివలింగాకార వృత్తాంతమును వివరించిన తర్వాత ఇంకనూ వినవలనన్న కుతూహలముతో ఉన్నటువంటి దిలీపుడు మరల ఈ విధముగా ప్రశ్నించెను. ఓ మహాముని, ఈ మాఘమాస మహాత్మ్యమును ఇంకనూ వినవలయను అన్న కోరిక నాలో ఉదయించుచున్నది, కావున సెలవిండు అని ప్రార్థించగా వశిష్ఠుడు ఈ విధముగా చెప్పసాగెను. ఒకనాడు పార్వతీదేవికి శివుడును నారదునకు బ్రహ్మయు మాఘమాస మహాత్మ్యమును గురించి చెప్పియున్నారు. కావున శివుడు పార్వతీదేవికి చెప్పిన విధమును నీకు వివరించదను, సావధానముగా వినుము అని పలికెను. ఒకనాడు పరమశివుడు గణాలు సేవించుచు నానారత్న విభూషితముకు కైలాస పర్వతమందలి మందార వృక్ష సమీపమున ఏకాంతముగా కూర్చొని ఉన్న సమయంలో లోక జననియగు పార్వతీదేవి వచ్చి భర్త పాదములకు నమస్కరించి, స్వామి, మీ వలన అనేక పుణ్య విషయములను తెలుసుకొంటిని, కాని ప్రయాగ క్షేత్ర మహాత్మ్యమును మాఘమాస మహాత్మ్యమును వినవలను అన్న కోరిక నాలో ఉన్నది. కావున ఈ ఏకాంత సమయమందు ఆ క్షేత్ర మహిమలను వివరింప ప్రార్థించుచున్నాను అని వేడుకొనగా పార్వతీపతియగు శంకరుడు మందహాసముతో ఇట్లు వివరించెను. దేవి, నీ ఇష్టమును తప్పక తీర్చదను, శ్రద్ధగా వినుము. సూర్యుడు మకర రాశి యందు ఉండగా మాఘమాసమందు ప్రాతకాలమున ఏ మనుజుడు నదిలో స్నానము చెయ్యునో అతడు సకల పాతకముల నుండి విముక్తుడగుటయే కాకుండా జన్మాంతమందు మోక్షమును పొందును. అటులనే మాఘమాసములో సూర్యుడు మకర రాశి యందు ఉండగా ప్రయాగ క్షేత్రమందే కనుక మానవుడు స్నానమాచరించినచో అతనికి వైకుంఠ ప్రాప్తి కలుగును. అంతియే కాదు, జీవనది ఉన్నను లేకున్నను కడకు గోపాదము మునుగునంత నీరు ఉన్న చోట కాని తటాకమునందు కాని ఈ మాఘమాసములో చేసిన ప్రాతకాల స్నానము గొప్ప ఫలమునిచ్చుటయే కాకుండా సమస్త పాపములను విడిపోవును. 2వ రోజు స్నానము చేసిన విష్ణులోకమునకు వెళ్ళును. 3వ నాటి స్నానము వలన విష్ణు సందర్శనము కలుగును. ఈ మాఘమాసమునందు ప్రయాగ క్షేత్రమునందు గల గంగానదిలో స్నానమాచరించిన ఎడల ఆ మనుజునకు మరుజన్మ అనునది ఉండదు. కావున మాఘమాస స్నాన ఫలం ఇంత అంత అని చెప్పజాలను. ఈ మాఘమాసమునందు భాస్కరుడు మకర రాశి యందు ఉండగా ఏది అందుబాటులో ఉన్న అనగా నది కాని చెరువు కాని నుయ్యి కాని కాలువ కాని లేదా గోపాదము మునుగునంత నీరు ఉన్న చోట కాని ప్రాతకాలమున స్నానమాచరించి సూర్య భగవానునకు నమస్కరించి తనకు తోచిన దాన ధర్మములు చేసి శివాలయమునకు గాని విష్ణువాలయమునకు గాని వెళ్ళి దేవుడిని ప్రార్థించి దీపము వెలిగించి భక్తి శ్రద్ధలతో అర్చన చేసిన మానవునకు వచ్చు పుణ్యఫలం ఇంత అంతా కాదు. ఏ మానవుడైనను తన శరీరములో శక్తి లేక నడవలేనటువంటి వారు గోపాదము మునుగునంత నీరు ఉన్న సెలయేరునందైనా కడకు బావియందైనను స్నానము ఆచరించి శ్రీహరి దర్శనమును చేసినచో అతడు ఎట్టి కష్టములు అనుభవించుచున్నను ఆ కష్టములన్నీ కూడా మేఘముల వలె విడిపోయి విముక్తుడగును. ఎవరైనను తెలిసి కాని లేదా తెలియక గాని ఈ మాఘమాసంలో సూర్యుడు మకర రాశి యందు ఉండగా నదీ స్నానం ఆచరించిన ఎడల అతనికి అశ్వమేధయాగము చేసినంత ఫలము దక్కును. అంతేకాకుండా ఈ మాఘమాసమంతయు ప్రాతకాలమున నదిలో స్నానము చేసి శ్రీమన్నారాయణుడిని పూజించి సాయంకాల సమయంబున మాఘపురాణము చదివి విష్ణు మందిరమునకు గాని శివాలయమునకు గాని వెళ్ళి దీపము వెలిగించి ప్రసాదము సేవించిన ఎడల అతనికి తప్పక విష్ణులోక ప్రాప్తి కలుగుటయే కాకుండా పునర్జన్మ ఎన్నటికినీ కలగదు. ఇటుల
ఒక్క పురుషులే కాకుండా స్త్రీలు కూడా ఆచరించవచ్చును. మానవుడు జన్మమెత్తిన తరువాత మరలా ఘోర పాపములు చేసి మరణానంతరమున రౌరవాది నరక బాధలు అనుభవించుట కంటే తాను బ్రతికి ఉన్నంత కాలము ఈ మాఘమాసమునందు నదీ స్నానము చేసి దాన ధర్మాది పుణ్యములను ఆచరించి వైకుంఠ ప్రాప్తి పొందుట మిక్కిలి శ్రేయస్కరము కదా. ఇదే మానవుడు మోక్షము పొందుటకు ఒక మార్గము కూడా. ఓ పార్వతీదేవి, ఏ మానవుడు మాఘమాసమును తృణీకరించునో అట్టివాడు అనుభవించు నరక బాధలను గురించి కూడా నీకు వివరించదను, సావధానముగా ఆలకింపుము అని ఆ పరమేశ్వరుడు పలికెను. నేను తెలియజేసిన విధముగా ఏ మనుజుడు మాఘమాసమునందు ప్రాతకాలమున నదీ స్నానము కాని, జపము కాని, విష్ణు పూజ కాని, యథాశక్తి దాన ధర్మాది కర్మ్యములుగానే చెయ్యడో అట్టివాడు మరణానంతరమున సమస్త నరక బాధలను అనుభవించుచు కుంభీ నరకమున పడద్రోయబడను, అగ్నిలో కాల్చబడను, రంపముల చేత ఖడ్గముల చేత నరకబడను, సలసల కాగు తైలములో పడవేయబడను, భయంకరులకు యమకింకరులచే పీడించబడను. ఏ స్త్రీ వేకువజామున లేచి కాలకృత్యములను తీర్చుకుని నదికి వెళ్లి స్నానము చేసి సూర్య నమస్కారము, విష్ణు పూజ చేసి తన భర్త పాదములకు నమస్కరించి అత్తమామల సేవలు చెయ్యును, అట్టి ఉత్తమ స్త్రీ ఐదవతనముతో వర్ధిల్లి ఇహమందు పరమందును సర్వ సౌఖ్యములు అనుభవించును. ఇది ముమ్మాటికి నిజము దేవి. మాఘమాసమునందు ఏ స్త్రీ అటుల చెయ్యదో అట్టి స్త్రీముఖము చూచినంతనే సకల దోషములు కలుగుటయే కాక ఆమె మరుజన్మలో పందిగాను కుక్కగాను జన్మలెత్తి హీనస్థితిని పొందును. ఈ మాఘమాస స్నానమునకు వయఃపరిమితి లేదు. బాలుడైనను యువకుడైనను వృద్ధుడైనను స్త్రీ అయినను బాలిక అయినను జవ్వని అయినను ఏ ఆశ్రము వారైనను కూడా ఏ కులము వారైనను కూడా ఈ మాఘస్నానమును ఆచరించవచ్చును. ఈ మాసమంతయు కడు నిష్ఠతో ఉండిన కోటి యజ్ఞములు చేసినంత పుణ్యఫలము కలుగును. ఇది అందరికీ శ్రేయోదాయకమైనది. ఓ పార్వతీదేవి, దుష్ట సహవాసము చేసేవారు, బ్రహ్మహత్యాది మహాపాపములు చేసిన వారు, సువర్ణమును దొంగలించిన వారు, గురు భార్యతో సుఖించిన వారు, మద్యము త్రాగి పరస్త్రీలతో క్రీడించువారు, జీవహింస చేయువారు ఈ మాఘమాసములో నదీ స్నానము చేసి విష్ణువును పూజించిన ఎడల వారి సమస్త పాపములు నశించుటయే కాకుండా జన్మాంతరమున వైకుంఠ ప్రాప్తి కలుగును. మరియు కులభ్రష్టుడైన వాడును, కించిత్ మాత్రమైనను దాన ధర్మములు చెయ్యని వాడును, ఇతరులను వంచించి వారి వద్ద ఉన్నటువంటి ధనమును అపహరించిన వాడును, అసత్యమాడి ప్రొద్దుగడుపువాడును, మిత్రద్రోహియు, హత్యలు చెయ్యువాడును, బ్రాహ్మణులను హింసించువాడును, సదా వ్యభిచార గృహములలో తిరిగి తాళికట్టిన ఇల్లాలిని బిడ్డలను వేధించువాడును, రాజద్రోహి, గురుద్రోహి, దైవభక్తి లేనివాడును, దైవభక్తులను ఎగతాళి చేయువాడును, గర్వము కలవాడై తానే గొప్ప అని అహంభావముతో దైవ కార్యములను ధర్మ కార్యములను చెడగొట్టుచు దంపతులకు విభేదములను కల్పించి సంసారములు విడదీయువాడును, ఇండ్లను తగులబెట్టువాడును, చెడు పనులను ప్రేరేపించువాడును, ఈ విధమైన పాపకర్మలు చేయువారలు సైతము ఎట్టి ప్రాయశ్చిత్తములు జరపకనే ఈ మాఘమాసమునందు స్నానము చేసినంత మాత్రముననే పవిత్రులగదురు. ఇంకను దీని మహాత్మ్యమును నీకు సవివరముగా వివరించదను, సావధానముగా వినుము. తెలిసియుండియు పాపములు చేయువాడు, క్రూర కర్మములు ఆచరించువాడు, సిగ్గు విడిచి తిరుగువాడు, బ్రాహ్మణ దూషకుడు మొదలగు వారు ఈ మాఘమాసములో ఉదయమే నదికి వెళ్లి స్నానము చేసిన ఎడల వారికి ఉన్నటువంటి పాపములన్నీ నాశనమగను. మాఘమాస స్నానమును ప్రాతకాలముననే చెయ్యవలను. అలాగు చేసినచోనే సత్ఫలితం కలుగును. ఏ మానవుడు భక్తి శ్రద్ధలతో ఈ మాఘమాసము మొదటి నుండి ఆఖరు పర్యంతము స్నానములు చేసేదనని సంకల్పించును, అటువంటి మానవునికి ఉన్నటువంటి పాపములన్నీ కూడా తొలగిపోయి ఎటువంటి దోషములు లేక పరిశుద్ధుడగును. అతడు పరమపదము చేరుటకు అర్హుడగును. ఓ శాంభవి, 12 మాసములలోనూ ఈ మాఘమాసము మిక్కిలి ప్రశస్తమైనది. సకల దేవతలలో శ్రీమన్నారాయణుడు ముఖ్యుడు. అన్ని శాస్త్రములలో వేదము ప్రధానమైనది. అన్ని జాతులలో బ్రాహ్మణుడు అధికుడు.
అన్ని పర్వతములలో మేరు పర్వతము గొప్పది. అటులనే అన్ని మాసములలో ఈ మాఘమాసము శ్రేష్టమైనదగుట చేత ఈ మాసమందు ఆచరించడి ఏ స్వల్ప కార్యమైనను గొప్ప ఫలితమును కలుగజేయును. చలిగా ఉన్నదని స్నానము చెయ్యని మనుష్యుడు తనకు లభించబోవు పుణ్యఫలమును కాలితో తన్నుకున్నట్లే అగును. వృద్ధులు, జబ్బుగా ఉన్నవారు చలిలో చన్నీళ్ల స్నానము చెయ్యలేరు. కావున అట్టి వారికి ఎండు కట్టెలు తెచ్చి అగ్ని రాజేసి వారిని చలికాగనిచ్చి ఆ తరువాత స్నానము చేయించిన ఎడల ఆ స్నాన ఫలమును పొందగలరు. చలి కాగిన వారు స్నానము చేసి శ్రీహరిని దర్శించిన పిదప అగ్నిదేవునికి, సూర్య భగవానునికి నమస్కరించి నైవేద్యము పెట్టవలెను. మాఘమాసములో శుచి అయిన ఒక బీద బ్రాహ్మణునికి వస్త్రదానము చేసిన ఎడల శుభ ఫలితము కలుగును. ఈ విధముగా ఆచరించడి వారిని చూచి ఏ మనుజుడైనను అపహాస్యము చేసినను లేక ఈ విధముగా చెయ్యువారికి అడ్డు తగిలనను మహాపాపములు సంప్రాప్తించును. మాఘమాసము ప్రారంభము కాగానే వృద్ధులకు తండ్రిని, తల్లిని, తన భార్యను లేక కుటుంబ సభ్యులందరినీ మాఘమాస స్నానము ఆచరించినట్ల ఏ మానవుడు చెయ్యునో అతనికి మాఘమాస ఫలితము తప్పక కలుగును. ఆ విధముగానే బ్రాహ్మణునికి గాని, వైశ్యునికి గాని, క్షత్రియునికి గాని, శూద్రునికి గాని మాఘమాస స్నానమును చెయ్యమని చెప్పిన ఎడల వారు పుణ్యలోకమునకు పోవటయే అడ్డంకులు ఉన్నప్పటికీ వాటినన్నింటినీ అధిగమించి వెళ్ళుదురు. మాఘమాస స్నానములు చేసిన వారిని కాని లేదా చెయ్యలేని వారిని కాని ప్రోత్సహించు వారలను కాని చూచి ఆక్షేపించి పరిహాసములాడువారికి ఘోర నరక బాధలు కలుగుటయే కాకుండా ఆయుక్షీణము, వంశక్షీణము కలిగి దరిద్రులగుదురు. నడుచుటకు ఓపిక లేని వారు ఈ మాఘమాసములో కాళ్ళు, చేతులు, ముఖము కడుగుకొని తలపై నీళ్లు జల్లుకొని సూర్య నమస్కారములు చేసి మాఘ పురాణమును చదువుటగాని లేదా వినుటగాని చేసిన ఎడల జన్మాంతమున విష్ణు సాన్నిధ్యమును పొందుదురు. పాపము, దరిద్రము నశింపవలయునన్న మాఘమాస స్నానము కన్నా మరొక పుణ్యకార్యము ఏదీ లేదు. మాఘమాసము వలన కలుగు ఫలితము ఎటువంటిదనగా 100 అశ్వమేధయాగములు చేసి బ్రాహ్మణులకు ఎక్కువ దక్షిణలిచ్చిన ఎంతటి పుణ్యఫలము కలుగునో ఈ మాఘస్నానము చేసిన అంతటి పుణ్యఫలము కలుగును. బ్రాహ్మణ హత్య, పితృహత్యాది మహాపాతకములు చేసిన మనుజుడైనను సరే మాఘమాసమంతా నిష్ఠతో ఉన్న ఎడల రౌరవాది నరకముల నుండి విముక్తుడగను. కావున ఓ పార్వతీదేవి, మాఘమాస స్నానము వలన ఎట్టి ఫలితము కలుగునో వివరించితిని కాన నే చెప్పిన రీతిని ఆచరించుట అందరికీ శుభప్రదము. మాఘ పురాణం 2వ అధ్యాయం సంపూర్ణం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ కామెంట్, లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.